నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. ఎలినార్ రూజ్వెల్ట్. సో ఈవిడ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, ఫస్ట్ లేడీ ఆఫ్ యుఎస్ఏ ప్రీవియస్లీ, సోషల్ యాక్టివిస్ట్, బుక్ ఆథర్. సో ఇలాగ ఎన్నో రోల్స్ ఉన్నాయి. సో ఆవిడ చెప్పినటువంటి ఒక కొటేషన్ అనమాట. గ్రేట్ మైండ్స్ ఐడియాస్ అంటే ఒక జరిగిన సంఘటన వెనక ఏ ఐడియాతో, అసలు ఏ దృక్పథంతో వీళ్ళు ఇలా చేసి ఉండొచ్చు, ఏ దృక్పథంతో మనం ఇలా వెళ్ళాలి. సో బిగ్గర్ లెవెల్. యావరేజ్ మైండ్స్ ఈవెంట్స్, అక్కడ ఆ రోజు అది జరిగింది, ఈరోజు ఇది జరిగింది. స్మాల్ మైండ్స్ పీపుల్, వాడు అలా చేశాడు, వీరు ఇలా చేశాడని. కానీ మనకి గుర్తుపెట్టుకోవాలండి, ఒకే మైండ్ అన్ని రకాలుగాను పనిచేస్తుంది. కొన్ని టైమ్స్లో ఐడియాస్ డిస్కస్ చేస్తాం, కొన్ని టైమ్స్లో ఈవెంట్స్ డిస్కస్ చేస్తాం, ఇంకొన్ని టైంలో పీపుల్ గురించి డిస్కస్ చేస్తాం. కానీ మనం దేని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం? అందరూ అన్నీ చేస్తారు ఈ మూడిట్లో, కానీ దేని మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుందనే దాన్ని బట్టి అసలు మన మైండ్ ఏ టైపు, మన ఆలోచన విధానం ఏ పద్ధతిలో ఉంది అన్నది మనం చూస్తామన్నమాట. ఒకసారి దీని గురించి ఆలోచిస్తారండి. దీంట్లో చాలా డెప్త్ మీనింగ్ అయితే ఉంది. మరి నేను అది ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నానో లేదో అర్థం కావట్లేదు నాకు. బట్ ఒకసారి దీని గురించి ఆలోచించి చూడండి. అసలు ఐడియాస్ గురించి ఆలోచించడం అంటే ఏంటి, డిస్కస్ చేయడం అంటే ఏంటి, ఈవెంట్స్ చేయడం ఏంటి, గాసిప్ పీపుల్ గురించి వీళ్ళ గురించి చెప్పడం ఏంటి. సో ఈ మూడిటికి డిఫరెన్సెస్ మన యాటిట్యూడ్. మూడు మనం అందరము చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏది ఎక్కువ చేస్తాం, అది మన యాటిట్యూడ్ అవుతుంది. సరే, ముందు నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామండి. ఆ తర్వాత మనం ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, ఎస్పెషలీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్గా చాలా ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూడండి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీస్. ట్రైబల్ గ్రూప్స్ అండి. మనం నిన్న ఒక ట్రైబల్ గ్రూప్ గురించి చదివాము. ఏంటది? బోండా కదా. ఒడిస్సాలో బోండా అనే ఒక ట్రైబల్ గ్రూప్ గురించి చదివాము. మరి అక్కడ మైగ్రేషన్ ఎక్కువ అవుతుంది ఆ ప్రాంతాల నుంచి. అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ ఆపర్చునిటీస్ అవన్నీ పోవడం వల్ల ఇలాగని మనం చదువుకున్నాం. మరి ఆ కంటెక్స్లో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించి ఏది ఇన్కరెక్ట్, ఏది తప్పో కనుక్కోండి అన్నారు. చాలామంది ఇలా వచ్చినప్పుడు సరిగా చదవరండి. ఇన్కరెక్ట్ అనే వర్డ్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. చూడండి, పీవీటీజీస్ అనే వాటిని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రికగ్నైజ్ చేస్తుంది. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదేంటి, ట్రైబల్ గ్రూప్స్ అయినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఉండాలి కదా. ఎస్, ఐడెంటిఫై చేసేది హోమ్ అఫైర్స్, బట్ వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేపట్టేది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఒకటోది కరెక్టే. రెండోది చూడండి, అన్ని స్టేట్స్లోనూ పీవీటీజీస్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. వాటిలో మధ్యప్రదేశ్లో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ ఉన్నారు అంటున్నారు. అన్ని స్టేట్స్లోనూ లేరండి. కొన్ని స్టేట్స్లో అసలు పీవీటీజీస్ని గుర్తించలేదు. మనకి 17 or 18 ఇట్లా కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్లోనే ఉన్నారు పీవీటీజీస్, అన్ని స్టేట్స్లో లేరు. సో అందువల్ల ఈ స్టేట్మెంట్ తప్పవుతుంది. మూడో చూడండి, బోండాస్, షోంపెన్స్, జరావా. షోంపెన్స్, జరావా ఈ రెండు కమ్యూనిటీస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించినవి. మనకి బోండా తెలుసు, ఒడిస్సా, నిన్ననే చదువుకున్నాం కాబట్టి. సో ఈ గ్రూప్స్ పీవీటీజీస్కి ఎగ్జాంపుల్స్. ఎస్, ఇది కరెక్టే. సో బి అనేది తప్పు కాబట్టి ఆన్సర్, బి అనేది ఇన్కరెక్ట్ కాబట్టి ఆన్సర్ అది అవుతుందండి. రెండోది చూడండి, నేషనల్ హెల్త్ పాలసీకి సంబంధించి రైట్ టార్గెట్స్ ఏంటి. నేషనల్ హెల్త్ పాలసీ కింద ఇచ్చిన టార్గెట్స్లో ఈ క్రింద వాటిలో ఏది కరెక్ట్ అని. మనం నిన్నేమనుకున్నాము, నేషనల్ హెల్త్ పాలసీ గురించి చదువుకోవాలి, ఇంపార్టెంట్ పాలసీస్ అన్న దాని మీద ఒకవేళ అది చదువుకోవడానికి మనకు కుదరకపోతే వీడియో కూడా ఉంది, అది వీలైతే అది కూడా చూసుకోవాలి అనుకున్నాం. సరే, ఇప్పుడు చూద్దామా మీరు ఎంతవరకు కరెక్ట్ పెట్టారు చూడాలి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీని 67.5 నుంచి 70కి పెంచాలి 2025. అది దీని గోలేనా? ఎస్. రెండోది, డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అనేటటువంటి దాన్ని మెజర్గా తీసుకోవాలి. 2022 కల్లా దాన్ని కేటగరైజేషన్ చేసుకోవాలి. టోటల్ ఫర్టిలిటీ రేట్స్ని 2.1 రేట్కి తీసుకొని రావాలి 2025కి. ఇది కూడా దీని కింద గోలే అనమాట. 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి. 1, 2, 3 కొద్దిగా ఇలా డేటా వచ్చినప్పుడు మనకు తెలిస్తేనే పెట్టగలమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70 బదులు 71 అని ఇచ్చుంటే అది ఇన్కరెక్ట్ అయ్యి ఉండేది కదా. సో మనకి స్పెసిఫిక్గా తెలుసుంటే అటెంప్ట్ చేస్తాం, లేదంటే ఇలాంటివి వదిలేస్తామన్నమాట. కానీ ఫస్ట్ క్వశ్చన్ లాంటివి అనుకోండి, మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. పీవీటీజీ అన్నారు. సో పీవీటీజీస్ అన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చా ఉండరా,
మనకు సెన్సస్ స్టాటిస్టిక్స్ ఇవి చూసినప్పుడు మనం కొంత ట్రెండ్స్ గమనిస్తాం. సో అలాగే మనము అన్ని స్టేట్స్ అన్నప్పుడు మనకు డౌట్ రావాలి, ఓకే అన్ని స్టేట్స్లో ఎక్కడ ఉంటారు అని. సో అక్కడ బి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఆన్సర్గా. సరే, ఒకటో దానికి బి, రెండో దానికి డి ఆన్సర్స్. సరే, మరి ఇవాల్టి ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా దీన్ని చదువుకోవచ్చు. ఓవరాల్గా ఇక్కడ విషయం అయితే టెర్రరిజం మనకి రీసెంట్గా ఏం జరిగిందో చెప్తాను చూడండి. మనకి రీసెంట్గానే కాదు, 1990s నుంచి ఎక్కువగా టెర్రర్ యాక్టివిటీ అనేటటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో మనం చూస్తూ ఉన్నాం. 1980s చివరి నుంచి ఎక్కువగా టెర్రర్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో టెర్రరిస్టులు మన సైడ్ బార్డర్ దాటొచ్చి మన సైడ్కి రావడము, ఉగ్రవాద చర్యలకు పాల్పడము, లేదా అక్కడి నుంచి ప్రజల మీద ఇలాగా చాలానే చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఏం చేశారు మన వాళ్ళు, జైష్ ఈ మహమ్మద్ జేఈఎం అనే టెర్రర్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఇటు సైడ్కి వచ్చి ఉగ్రవాద చర్య పాల్పడాలి అన్నప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేయడం జరిగింది కదా. సో ఇది మనకు తెలుసు, నిన్న మొన్న కూడా చదువుకున్నాం. మరి దీన్ని సెక్యూరిటీ ఇష్యూగానే ఉంచాలి, పొలిటిసైజ్ చేయకూడదని కూడా మనము ఒక ఆర్టికల్లో చదువుకున్నాం. సరే, అసలు ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. అయితే అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇంతకీ అని మరి చూడడం మొదలు పెడితే ఈ విధంగా టన్నల్ అంటే ఒక సొరంగ మార్గం, అటు సైడ్ బార్డర్ ఇటు సైడు. సో సొరంగ మార్గం గుండా ఇండియాలోకి 150 మీటర్లు సొరంగ మార్గం తీసుకొని ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి మరి నేషనల్ హైవేని చేరడం జరిగింది. సో ఇది అక్కడ జరిగినటువంటిది. అయితే వీళ్ళు టెర్రర్ ఎవరినైతే మనం ఆర్మీ వాళ్ళు, BSF బార్డర్ సెక్యూరిటీ వీళ్ళు ఎవరైతే టెర్రర్ ఆపరేషన్స్లో చంపేశారో వాళ్ళ దగ్గర దొరికిన మొబైల్ ఫోన్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ బట్టలు కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇవంతా కూడా వాళ్ళు క్లియర్గా పాకిస్తాన్ నుంచి వచ్చారు అన్నది ఇండికేట్ చేస్తూ ఉంది. సో మనం ఏం చేసాం, పాకిస్తాన్ హై కమిషనర్ని పిలిచి ఇదిగో ఇది వీళ్ళు మీ దేశం నుంచే వచ్చారు, ఏంటి సమాధానం, వీళ్ళు టెర్రరిస్టులు కదా అని చెప్పి అడిగారు. వాళ్ళు మాకేం తెలుసు అని అన్నారనమాట. సో అలా కాదు, ఇప్పుడు మనం ఏం చేయాలి మరి, ప్రెషర్ అండ్ పనిష్మెంట్, ఇంటర్నేషనల్గా ప్రెషర్ పెంచాలి. ఎవరి మీద, పాకిస్తాన్ మీద. ప్రతి కంట్రీకి తెలుసు పాకిస్తాన్ టెర్రర్ స్పాన్సర్ చేస్తుంది అని. సో ఇంటర్నేషనల్గా ప్రెషర్ పెంచాలి. ఏ విధంగా ప్రెషర్ పెంచాలి, మనం రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ చదువుకున్నామండి. అదేంటి, హఫీజ్ సయ్యద్ అనే వ్యక్తి. సో UN డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అనమాట. మన ముంబై అటాక్స్కి, పార్లమెంటరీ అటాక్స్కి వీటన్నిటికీ మాస్టర్ మైండ్గా పరిగణించే వ్యక్తి హఫీజ్ సయ్యద్. సో అతన్ని రీసెంట్గా పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. ఎందుకు చేసిందండి, ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది ఉంది కాబట్టి. మనకి FATF అని అంటాం, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటామండి, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో వీళ్ళంతా మీరు టెర్రర్ ఫండింగ్ చేస్తున్నారు, మీ కంట్రీని గ్రే లిస్ట్లో పెట్టామన్నారు పాకిస్తాన్ని. ఆ తర్వాత మీరు ఏ చర్యలు చేపట్టకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సి వస్తుంది, మీకు అప్పుడు ఏ విధంగానూ ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండ్ రావు, ఇంక్లూడింగ్ చైనా అన్నారు. సో వద్దులేండి, ఏదో ఎంతో కొంత చర్యలు తీసుకుంటామని చెప్పి హఫీజ్ సయ్యద్ని అరెస్ట్ చేశారు. మరి అది ఇంటర్నేషనల్ ప్రెషర్కి ఎగ్జాంపులేనా. సో ఆ విధంగా ఇంకా FATFఏ కాదు, UN దగ్గర కానివ్వండి, అన్నిటి దగ్గర ఈ టెర్రర్ మీద ఫైట్కి అగెయినెస్ట్గా ఉన్న వాళ్ళను, టెర్రర్ స్పాన్సరింగ్ చేసే కంట్రీస్ మీద చర్యలు చేపట్టాలి. అలాంటి వాటిలో పాకిస్తాన్కి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ని వీటన్నిటినీ మరి మనం దాని మీద ఇంటర్నేషనల్ ప్రెషర్ పెంచేందుకు ఉపయోగించుకోవాలి. దానికి తగ్గ పనిష్మెంట్ అందే విధంగా మనం చూసుకోగలగాలి. రైట్, వెరీ ఇంపార్టెంట్ అండి. మనం పాకిస్తాన్తో బార్డర్ సెక్యూరిటీ అన్నది మనం ఫేస్ చేస్తున్న ఇంపార్టెంట్ ఛాలెంజ్. అసలు ఎందుకు మన ఈ రెండు దేశాల మధ్య ఇన్ని గొడవలు, ఏం జరిగింది ఇండిపెండెన్స్ నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను స్పెషల్ వీడియోస్ చేద్దాం కదా అని చెప్పి దీన్ని ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా బ్రీఫ్గా చెప్తానండి. మనం ఎలాగూ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఈ సిరీస్ అయిపోయాక ఇంకొన్ని ఉన్నాయి వాల్యూ అడిషన్, అవి అయిపోయిన తర్వాత మేబీ నెక్స్ట్ మంత్ మిడ్ డిసెంబర్ 15 ఆ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఒక్కొక్క కంట్రీతో, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, అట్లా కొద్దిగా డీటెయిల్డ్ వీడియోస్ చేద్దాం. మరి 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీరందరూ చూస్తున్నారు, అవి మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. చూద్దాం, ఇవాళ కూడా కొన్ని ఆర్టికల్స్లో మనం వాటిని యూజ్ చేయబోతున్నాం. ఎలాగో నేను చెప్తాను, చూద్దాం. ముందు అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య బ్రీఫ్గా అసలు ఏమేమి రిలేషన్స్ ఎట్లున్నాయి చూద్దామా. రైట్, ఇక్కడ గమనించాలండి. ఇండియా పాకిస్తాన్ మనకు తెలుసు 1947-49 ఆ టైంలో ఇండిపెండెంట్.
సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాశ్మీర్ని ఇన్వేడ్ చేయడానికి కొంతమంది ఫైటర్స్ని ట్రైబల్ ఫైటర్స్ పాకిస్తాన్ సైడ్ నుంచి పంపించడం జరిగింది. దాంతో మహారాజా ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనల్ని మిలిటరీ హెల్ప్ అడిగారు. అప్పుడు మనం ఏమన్నా మిలిటరీ హెల్ప్ చేశాం. అప్పుడు ఫస్ట్ టైం మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరిగింది. ఆ తర్వాత మరి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియా చేరుతున్నట్టు సైన్ చేయడము, కానీ మన వాళ్ళు యుఎన్కి వెళ్ళి యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాలి అని చెప్పి ఎంతైతే పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుందో దాన్ని అలా వదిలేసాం. సో ఇప్పుడు ఆ ప్రాంతమే మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉంది. యుఎన్ ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడము, అది ఏదైనా రెజల్యూషన్ తీసుకోవాలన్నా 2 కంట్రీస్ దానికి ఒప్పుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. సరే, ఆ తర్వాత 1965లో మళ్ళీ రెండోసారి ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ జరిగింది. 1971లో అప్పట్లో ఇండియా ఈస్ట్ పాకిస్తాన్, మనకి అప్పుడు బంగ్లాదేశ్ ఇటు సైడ్ ఉంటుందా, ఈస్ట్ పాకిస్తాన్, ఇదేం వెస్ట్ పాకిస్తాన్. సో ఈస్ట్ పాకిస్తాన్ మీదకి వెస్ట్ పాకిస్తాన్ చాలా అట్రాసిటీస్ చేపడుతున్నప్పుడు ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్గా మనం యుద్ధంలోకి వెళ్ళడం, సో అలా బంగ్లాదేశ్ లిబరేషన్ అనేటటువంటి జరగడం జరిగిందనమాట. మరి 1972లో ఆ వార్ ఎండ్ అయిన తర్వాత 1972లో ఇండియా పాకిస్తాన్ మధ్య షిమ్లా అగ్రిమెంట్ అనేది జరిగింది. ఇందిరాగాంధీ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో, సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ ద్వారానే ఎల్ఓసి, ఇప్పుడు మనం ఎల్ఓసి అంటూ ఉంటాం కదా జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఆ ఎల్ఓసి ఎప్పుడు వచ్చింది అంటే ఈ 1972లో జరిగిన షిమ్లా అగ్రిమెంట్ తర్వాత. ఆ తర్వాత 1984లో ఆపరేషన్ మేఘ్దూత్ అనేటటువంటి దాంతో సియాచిన్ గ్లేషియర్, మనం జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ చూసినప్పుడు ఒకసారి చూద్దాం. సియాచిన్ గ్లేషియర్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోబోతుంది అన్న హింట్ మనకొచ్చి మనమే ఆపరేషన్ మేఘ్దూత్ అన్న దాంతో సియాచిన్ గ్లేషియర్ని మనం ఆక్యుపై చేసుకున్నాం. అప్పటి నుంచి అది వార్లోనే ఉండింది. 2003లో మరి మన 2 దేశాలు కలిసి ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నాయి సియాచిన్ ఏరియాకి సంబంధించి. ఆ తర్వాత 1999లో మరి పాకిస్తాన్ సైడ్ నుంచి ఎస్పెషలీ కార్గిల్ ఈ సెక్టార్ దగ్గర వాళ్ళు ఎక్కువ మంది మిలిటరీ వాళ్ళని మోహరించడము, అటు సైడ్ నుంచి అటాక్స్ మొదలయ్యాయి. దాన్నే మనం కార్గిల్ కాన్ఫ్లిక్ట్ అంటాము. సో అది కూడా కొన్ని వీక్స్ కొనసాగింది, ఆ తర్వాత అయిపోయిందనమాట. మళ్ళీ 2001లో ఏమవుతుందంటే మనకి పార్లమెంట్ మీద అటాక్ జరుగుతుంది. సో మనకు తెలుసు పాకిస్తాన్ సైడ్ నుంచే వచ్చారు అని, కానీ అది ఒప్పుకోలేదు. 2002లో 1 మిలియన్ ట్రూప్స్ని, అంటే సుమారు 10 లక్షల ట్రూప్ని మనం బార్డర్కి దగ్గరగా డిప్లాయ్ చేస్తాం పాకిస్తాన్ మీద ప్రెషర్ పెంచడానికి అన్నమాట. అప్పుడు ఆ టైంలో మన ఆర్మీ బేస్ మీద అటాక్ జరిగి ఉంటుంది. సో దానికి ప్రతీకారంగా మనము ఇలా డిప్లాయ్ చేస్తాము, ప్రెషర్ పెరుగుతుంది. మరి ఆ తర్వాత ఇంటర్నేషనల్గా యుఎస్ఏ వీళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు, పాకిస్తాన్కి నువ్వు వెనక్కి తగ్గు అని చెప్తారు. అలాగా ఆ కాన్ఫ్లిక్ట్ కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ 2008లో ముంబై అటాక్స్ జరుగుతాయి. చాలా సివియర్గా మనము చెప్తాము, ఇదిగో మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము, మీ దేశంలోనే ఉన్నారు అటాక్స్కి రెస్పాన్సిబుల్ అయిన వాళ్ళు చూడండి అని చెప్పి. సో అక్కడ మనకి ఇంత ప్రోగ్రెస్ కనిపించదు. 2016లో మరి మన యొక్క చూడండి మన ఎయిర్ బేస్ దగ్గర అటాక్స్ జరుగుతాయి, 19 మంది సోల్జర్స్ చనిపోతారనమాట. రైట్. అదేవిధంగా 2019లో మరి మనకి సూసైడ్ బాంబింగ్స్ అనేటటువంటివి జరుగుతాయి పుల్వామా దీని దగ్గర. సో మనం బాలాకోట్ మీద ఎయిర్ స్ట్రైక్స్ జరుపుతాము. సో ఈ విధంగా కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉంటూనే వస్తూ ఉన్నాయి. మరి ఏ రీజన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది అంటే ఇదిగో ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. ఇదిగో ఈ లైన్ టెంపరరీ బార్డర్ లైన్ అనమాట. ఇటు సైడ్ ఏమో పిఓకే అంటాము, పైన ఈ ట్రై జంక్షన్ ఏదైతే ఉందో సియాచిన్ గ్లేషియర్, ఈ చిన్న ప్రాంతం ఉందా, ఇది మరి పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్గా ఇచ్చినటువంటి ప్రాంతం అనమాట. సో ఈ విధంగా ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో గొడవలు ఉన్నాయి. ముందు నుంచి కూడా ఈ రీజన్ మాదే అని వాళ్ళు చెప్తూ రావడము, ఆ విధంగా బాగా కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా ఉందండి. రైట్. ఇంకొకసారి మ్యాప్తో చూద్దామా అసలు ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి కొద్దిగా ఇక్కడ చూడండి. మరి అడ్మినిస్టర్డ్, ఎవరెవరు ఏ ప్రాంతాన్ని అడ్మినిస్టర్ చేస్తున్నారని మనం చూస్తే ఇక్కడ కలర్స్ గమనించండి. ఇండియన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ రీజన్ ఇదంతానా, పాకిస్తానీ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ రీజన్ ఇది. చైనా అక్సై చిన్ ప్రాంతము చైనాకి గిఫ్ట్గా ఇచ్చిన ప్రాంతము. పాకిస్తాన్ దేన్ని క్లెయిమ్ చేస్తుంది, ఇది 2 మాదే, సియాచిన్ గ్లేషియర్ మాదే, ఇదంతా మాదే, అది పాకిస్తాన్ యొక్క క్లెయిమ్. కానీ మన క్లెయిమ్ ఏంటి, ఇదంతా మాదే, అటు పిఓకే మాదే,
అటు సైడ్ ఉన్నది ఇటు ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్, సియాచిన్ గ్లేషియర్, ఇది సాక్సామ్ వ్యాలీ అంటారు, సాక్షం వ్యాలీ అని కూడా పిలుస్తారు. సో ఈ వ్యాలీ మాదే, ఈ అక్సైచిన్ ప్రాంతం మాదే అని. చైనా ఏమంటుంది, అక్సైచిన్ ప్రాంతం మాదే, ఇది మాకు పాకిస్తాన్ ఇచ్చింది కాబట్టి ఇది కూడా మాదే. అలాగా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క వాళ్ళ క్లెయిమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అందువల్ల ఈ బార్డర్ రీజన్లో మనకి గొడవలు అనమాట. క్లియరా అండి? సో ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయి ఏంటి అన్నది. మరి ఏం చేయాలండి, సొల్యూషన్ ఏంటి? ఇంకెప్పటికీ పాకిస్తాన్ అలాగా టెర్రర్ని స్పాన్సర్ చేస్తూ ఉంటే మనం కామ్గా కూర్చోవాలా? ఏం చేయాలి? ఇంతకీ సొల్యూషన్ ఏంటి? ముందు జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి ఒక సొల్యూషన్ తీసుకొని రావాలి. పొలిటికల్లీ సెటిల్ చేసుకోవాలి, ఇది మీది ఇది మాది, లేదంటే ఇదంతా మాది. అది ఒకటోది, పొలిటికల్ సొల్యూషన్ కావాలి. ఎందుకంటే ఇప్పట్లో వార్ చేసుకునే పరిస్థితి లేదు. సో పొలిటికల్ సొల్యూషన్ కావాలి. రెండోది, పాకిస్తాన్ యొక్క డీవియంట్ బిహేవియర్ని తప్పించడానికి ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది కావాలి. కానీ ఇప్పుడు చైనాతో అది బాగా క్లోజ్ అవుతుంది. సో చైనాతో క్లోజ్ అవ్వడం వల్ల చైనా ఒక ఇంపార్టెంట్ మేజర్ పవర్గా పెరుగుతూ ఉంది. ప్లస్ అది P5 కంట్రీ కూడా. సో మనం ఏది చేసినా కూడా చైనా అనేటటువంటిది తన వీటో పవర్ని వాడుతుంది మన పాకిస్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో అది ఇబ్బంది. కానీ మిగిలిన కంట్రీస్ యొక్క ఇంటర్నేషనల్ ప్రెషర్ని పెంచాలి, పొలిటికల్ సొల్యూషన్ని వెతకాలి. అప్పుడే ఇండియా పాకిస్తాన్కి సొల్యూషన్ ఏదో ఒకటి దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, పాలిటిక్స్ సంబంధించిందండి, ఫండమెంటల్ రైట్స్ అని అంటున్నాము. సో ఇక్కడ ఏంటి విషయం, ఇవాళ మనము పార్ట్ 8 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ పార్ట్ 8 అన్న దాంట్లో శ్రేయా సింగల్ అనే ఒక కేసు చదువుకున్నామండి. దాని రిలేటెడ్గానే ఇదన్నమాట. సరే ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను. మనకి కేరళ పోలీస్ యాక్ట్ అనేటటువంటిది ఉంది. ఈ కేరళ పోలీస్ యాక్ట్లో మరి ఏ క్రైమ్స్కి ఏ విధంగా పనిష్మెంట్ ఏంటి ఇదంతా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి వాళ్ళు ఇంతకు ముందు కూడా ఒక ప్రొవిజన్ ఉండింది. అదేంటి అంటే ఇంటర్నెట్. సో ఇంటర్నెట్లో అబ్యూజివ్ కమెంట్స్ ఇవన్నీ ఏమన్నా చేస్తే గవర్నమెంట్ పనిష్ చేయొచ్చు అన్నటువంటి, అరెస్ట్ చేయొచ్చు అన్నటువంటిది. సో మరి ఇప్పుడు ఏం చేశారు, మరి శ్రేయా సింగల్ అన్న కేసు మనం ఇప్పుడు చూద్దాం అదేంటో. ఆ కేసులో ఆ ప్రొవిజన్స్ని కొట్టేసింది, కేరళ పోలీస్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ని కొట్టేసింది. మళ్ళీ దాన్ని మోడిఫై చేస్తూ రీసెంట్గా మన కేరళ ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చింది, ఆర్డినెన్స్. సో 118A అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో 3 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు ఫైన్ని తీసుకొని రావడం జరిగింది. దేనికి సంబంధించి, ఏదన్నా డెరిగేటరీ కంటెంట్ కానీ, కమ్యూనికేషన్ ఇది ఇన్సల్ట్ చేయడానికి కానీ, ఒక పర్సన్ని డిఫేమ్ చేయడానికి కానీ మరి కావాలని చేస్తే వాళ్ళకి ఈ విధంగా పనిష్మెంట్ అంది. కానీ గవర్నమెంట్ దేన్ని డెరిగేటరీగా తీసుకోవచ్చు అన్నది వేగ్గా ఉంది ప్రొవిజన్ కదా అండి. దేన్ని గవర్నమెంట్ వేగ్గా తీసుకోవచ్చు, గవర్నమెంట్ మైగ్రెంట్స్కి సంబంధించి సరిగా వర్క్ చేయట్లేదు అని ఒకళ్ళు కమెంట్ చేశారనుకోండి, అది డెరిగేటరీ కమెంట్ అవుతుందా, నార్మల్ కమెంట్ అవుతుందా? ఏది డెరిగేటరీ, ఏది నార్మల్ క్రిటిసిజం కదా, ఏది రీజనబుల్ క్రిటిసిజం, ఏది డెరిగేటరీ అన్నది ఎలా తెలుస్తుంది? సో ఆల్రెడీ ఈ పోలీస్ యాక్ట్కి సంబంధించిన ప్రొవిజన్ని శ్రేయా సింగల్ కేసులో కొట్టివేయడం జరిగింది. మరి చాలామంది ఈ పర్టికులర్ కొత్తగా వచ్చిన ఆర్డినెన్స్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి, వీటన్నిటికీ థ్రెట్గా ఉండబోతుంది అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారనమాట. కొంతమంది ఏమో ఇది సుప్రీంకోర్టులో నిలబడదు, ఎందుకంటే 2015లో వచ్చినటువంటి శ్రేయా సింగల్ కేసుని దృష్టిలో పెట్టుకుంటే ఇది సుప్రీంకోర్టులో నిలబడదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఆ కేసు ఏంటో చూద్దామా అండి, వెరీ ఇంపార్టెంట్. దీని డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ వెళ్ళదలుచుకోలేదు. ఎలాగూ మీకు ఆ వీడియో పార్ట్ 8 ఇవాళే అప్లోడ్ చేసింది, ఆ వీడియో చూడండి. శ్రేయా సింగల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందన్నది మాత్రమే చెప్తాను. సో PIL ఫైల్ చేశారు. PILలో ఏమందంటే సెక్షన్ 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో సెక్షన్ 66A ఉంది, దాన్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. అది కూడా ఇందాక మనం చెప్పిన కేరళ పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని లాంటి ప్రొవిజన్సే. సో డెరిగేటరీగా ఉంటే వాటికి సంబంధించి పనిష్మెంట్ ఇవ్వచ్చు అని. కానీ అలాగా వేగ్గా ఉన్నప్పుడు, ఏది డెరిగేటరీ ఏది కాదని డిఫైన్ చేయనప్పుడు ప్రజల యొక్క రైట్, ఇదిగోండి 19(1)A స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పోతుంది. 19(2)లో దాన్ని ఏం చెప్పలేదు కదా, అలాంటి ప్రొవిజన్స్ ఏవి. ఆర్టికల్ 19(2) అనేది ఆర్టికల్ 19(1)కి ఎక్సెప్షన్స్. ఏ టైమ్స్లో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వీటన్నిటిని లిమిట్ చేయాలి అని చెప్పేది ఆర్టికల్ 19(2). మరి దాంట్లో లేకుండా మీరు ఏ విధంగా ఆర్బిట్రీగా ఇలాంటి ప్రొవిజన్ని తీసుకొని వస్తారు అని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది.
దాంతోపాటు ఏదన్నా ఒక కంటెంట్ డెరగేటరీగా ఉంటే దాన్ని రిమూవ్ చేయొచ్చు అని ప్రొవిజన్ ఉందండి. ఎస్, అది రిమూవ్ చేయొచ్చు, అది ఒప్పుకుంటాం. కానీ అరెస్ట్ చేస్తాం, డీటైన్ చేస్తాం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని శ్రేయా సింగల్ కేసులో ఇది అన్కాన్స్టిట్యూషనల్, దీన్ని కొట్టివేయడం జరిగింది. మరి అదే కేసుని ఇప్పుడు రెఫరెన్స్గా వాడుకుంటే కొత్తగా కేరళ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆ పర్టికులర్ ఆర్డినెన్స్ కూడా కొట్టివేయవచ్చా అన్నది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. మరి అది సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమవుతుందని మనం చూడాలి. మరి ప్రస్తుతానికి అలాంటి ఇష్యూస్ గురించి అనలైజ్ చేసేటప్పుడు, రాసేటప్పుడు ఇలాంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రాసుకోవాలి. శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అలా రాసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ అన్న దానికి సంబంధించి చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ టిబెట్ బార్డర్ వరకు రోడ్ ఏదైతే ప్రపోజ్ చేయడం జరిగిందో దాన్ని కంప్లీట్ చేయాలి అని అడుగుతున్నారు. ఎందుకని, రీసెంట్గా మనకు గుర్తుంది కదా అండి, మరి టిబెట్ని ఈ ఈస్టర్న్ చైనాని కలుపుతూ ఒక రోడ్ వే అనేది తీసుకొని వస్తున్నాము అని చైనా చెప్పడము, 2030 కల్లా చాలా హై ఏరియాస్ అవన్నీ, హై ఆల్టిట్యూడ్ ఉన్న ఏరియాస్, బ్రిడ్జెస్, టన్నల్స్ అవన్నీ తవ్వి మరి రోడ్ వేస్ని బిల్డ్ చేయగలుగుతాము, ఆల్ వెదర్ రోడ్ని తీసుకొని వస్తామన్నారు. సో మరి అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి మన ఇండియాలో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా? ఎస్పెషల్గా ఈ రోడ్ అనేటటువంటిది మన అరుణాచల్ ప్రదేశ్ రీజన్కి చాలా దగ్గరగా వెళ్తుంది. సో ఆ కంటెక్స్లో మరి అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్తో మాట్లాడితే ఆయన ఏమన్నారు, ఇదిగో ఆ రోడ్డు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా క్రూషియల్, అది అటు స్ట్రాటజిక్గాను ఇటు ట్రేడ్కి అన్నిటికీ ఇంపార్టెంట్, రైట్? సో మనకి రైల్వే లైన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, అక్కడికి ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. సో ఆ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ మీద ఎంఫసైజ్ చేయండి అన్నారు. ఎందుకు ఆ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఉండాలో, ఎందుకు ఎంఫసైజ్ చేయాలో ఒక్కసారి తెలుసుకుందామా? ఇందుకు ఇండియా చైనా మధ్యలో ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఏంటి ఒకసారి చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ గమనించండి, వెస్ట్రన్ సెక్టార్ అంటాము. ఇదిగో ఈ ప్రాంతం ఉందా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇది వెస్ట్రన్ సెక్టార్. ఇక్కడ ఈ ఈ అక్సైచిన్ ప్రాంతంలో కాన్ఫ్లిక్ట్ ఉంది. తర్వాత సెంట్రల్ సెక్టార్ అంటే ఇక్కడ మన సిక్కిం ప్రాంతంలో కాన్ఫ్లిక్ట్ ఉంది. నాథులా ఈ ప్రాంతంలో కొన్నిసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి, సెంట్రల్ సెక్టార్. ఈస్టర్న్ సెక్టార్ అంటే అరుణాచల్ ప్రదేశ్. వీటిలో ఇంత ప్రాంతం మాదే, అది మరి చైనా క్లెయిమ్ చేస్తూ ఉండేదన్నమాట. చైనా ఇదంతా మాదే అని చెప్పి క్లెయిమ్ చేస్తూ ఉంది. బట్ ఈ బార్డర్లో మనకి ఇష్యూ ఉంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు అంటే, ఇదిగో ఇంతకుముందు ఫ్రాంటియర్ రోడ్వే ప్రాజెక్ట్ అని ప్రపోజ్ చేసిన జరిగింది. సుమారుగా 1800 కిలోమీటర్స్ తవాంగ్ అనే ప్లేస్ నుంచి విజయనగర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ అండి విజయనగర్. సో ఇది మనము లాస్ట్ పాయింట్గా ఈస్టర్న్ సైడ్ చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్ ప్లేస్గా. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫ్రాంటియర్ బార్డర్ రీజన్ని కనెక్ట్ చేస్తూ రోడ్ అనేది తీసుకొని రావాలి. అప్పుడు టిబెట్తో కనెక్టివిటీ పెరుగుతుంది. ఒకవేళ ఈస్టర్న్ సెక్టార్లో ఏదన్నా ఒక కాన్ఫ్లిక్ట్ అనేటటువంటి వస్తే మనము ట్రూప్స్ని, మన వాళ్ళని డిప్లాయ్ చేయడానికి కానీ, ఎక్విప్మెంట్ని పంపించడానికి కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుంది అని చెప్పి 2014లోనే దీన్ని ప్రపోజ్ చేశారండి. కానీ ఇదంతా కూడా హెవీ మౌంటనస్ రీజన్, దీన్ని బిల్డ్ చేయాలంటే అయ్యే ఖర్చు చాలా చాలా ఎక్కువ. దానికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీళ్ళందరి దగ్గర నుంచి మనీ తెచ్చుకుందాము అంటే ప్రతిదానికి చైనా బ్లాక్ చేస్తుంది. ఎందుకని, అరుణాచల్ ప్రదేశ్ మా రీజను, సో మీరు ఎలా ఇస్తారు అన్నట్టుగా అది కాన్ఫ్లిక్ట్ని రైజ్ చేయడం ఇలా చేస్తుంది. అందుకే ఇంటర్నేషనల్ ఫినాన్స్ అనేది రావట్లేదు. ఇక్కడ కనుక ఇంటర్నేషనల్ ఫినాన్స్ వచ్చి మనం కనుక దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటే దానివల్ల ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏమేమి ఉన్నాయంటారండి, ఈ ఫ్రాంటియర్ రోడ్వేని తీసుకొని రావడం ద్వారా ఏమేమి ఉపయోగాలు ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి టకటక. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అవును ఇది మనకు తెలుసు. స్ట్రాటజిక్గా ఈ ప్రాంతం మనకి ఎంతో ఇంపార్టెంట్. ఇంకా ఎకనామిక్గా, ఎస్పెషల్లీ అరుణాచల్ ప్రదేశ్ ఇది మరి టూరిజం వీటికి ఎంతో సిగ్నిఫికెంట్. సో ఎకనామిక్గాను అక్కడ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ ప్రాంతాల్లో చాలామందికి కనెక్టివిటీ లేకపోక సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది. సో ఆ కనెక్టివిటీని తీసుకొని వచ్చి సోషల్ బ్యాక్వర్డ్నెస్ని తగ్గిస్తాయి. ఈ విధంగా అన్ని రకాలుగాను ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది మనకి ఎంతగానో ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రపోజల్ అయితే ఉంది, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని కంప్లీట్ చేయండి. ఇందాక మనం అనుకున్నది ఏంటి, కనెక్టివిటీ. చైనా అనేటటువంటిది చాలా కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేసింది. ఇలాగా ఇదిగో దీనికి దగ్గరలో తవాంగ్ ప్రాంతానికి చాలా దగ్గరలో ఉండేలాగా ఇలా రోడ్డు వెళ్తుంది. సో మరి మనము ఇక్కడ ఉంటేనే వీళ్ళ కౌంటర్గా మనం చేయగలుగుతాము, అది ఇప్పుడు ఐడియా అన్నమాట. నెక్స్ట్ చూడండి, పాలిటిక్స్ సంబంధించింది.
జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్కి సంబంధించింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ కొద్దిగా గమనించండి అని చెప్తున్నాను. సో ఇంతకుముందు ఎలా ఉండేది, లోకల్ బాడీస్ అనేటటువంటివి స్టేట్ లిస్ట్కి సంబంధించినవండి. స్టేట్స్ ఎలాగా చెప్తే అలాగ జరుగుతాయి. కానీ 73వ రాజ్యాంగ సవరణ చట్టం మనం తీసుకొని వచ్చాం. ఏది, పంచాయత్స్కి సంబంధించి. 74వ రాజ్యాంగ సవరణ చట్టం మున్సిపాలిటీస్కి సంబంధించి తీసుకొచ్చాం. కానీ మొన్నటి దాకా ఆర్టికల్ 370 అనేటటువంటిది స్పెషల్ ప్రొవిజన్స్ని కల్పించింది జమ్మూ అండ్ కాశ్మీర్కి. దాంతో ఈ స్పెషల్ ప్రొవిజన్స్ అనేటటువంటి ఉండడం వలన లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అదంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ కింద జరిగేది. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ ఇయర్ దీన్ని అబ్రిగేట్ చేశారు. ఇప్పుడు అక్కడ లోకల్ బాడీ ఎన్నికలు 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్ని అనుగుణంగానే జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయండి. ఎప్పుడైనా సరే ఇలాంటి టెర్రరిజం ఇలాంటివన్నీ తగ్గించాలి అంటే పొలిటికల్గా యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడైనా సరే పొలిటికల్ పార్టీస్ కనుక యాక్టివ్గా ఉండి ప్రజల యొక్క కన్సర్న్స్ ఇవి అని చెప్తూ ఉంటే ప్రజలు వైలెన్స్ వైపుకు వెళ్ళరు. ఎస్, మా బాధలు చెప్పుకోవడానికి, మా రిక్వైర్మెంట్స్ చెప్పుకోవడానికి మా లీడర్స్ మాకున్నారు, మా వాయిస్ మాకుంది అని ఫీల్ అవుతారు. సో ఎప్పుడైతే ఈ డెమోక్రసీ కనుక స్ట్రెంగ్తెన్ అవ్వకుండా లూజన్ అవుతుందో అక్కడ మనకి గొడవలు వస్తాయి. మనకి తెలుసో లేదో జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిజం పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి, లోకల్స్ సపోర్ట్ చేయడమే. లోకల్స్ సపోర్ట్ చేయకుండా వేరే దేశం నుంచి ఎవరో వచ్చి టెర్రర్ యాక్టివిటీ చేయగలరా అండి? చేయలేరు. మరి లోకల్స్ సపోర్ట్ చేయకుండా ఉండాలి, దానికి మనం తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. లోకల్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ జరగాలి. వాటికి పంచాయత్స్, లోకల్ బాడీస్ అనేటువంటివి ఎంతో ఇంపార్టెంట్. అక్కడ డెవలప్మెంట్ జరగాలన్నా, పీస్ ఉండాలన్నా అన్నిటికీ ఇంపార్టెంట్. సో అందుకని లోకల్ బాడీ ఎలక్షన్స్ వీటిలో ఎంత ఫెయిర్గా ఎలక్షన్స్ జరగగలిగి ఎంత బాగా ఉంటే అంత బాగుంటుంది. మ్యానిపులేషన్ అవేమీ లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత పీస్ఫుల్గా, ఎంత ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ జరిగితే అంత డెమోక్రసీ స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఎప్పుడైతే ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేటటువంటివి అక్కడ స్ట్రెంగ్తెన్ అవుతాయో అప్పుడు మిగిలిన వ్యవస్థలన్నీ కూడా మనకి స్ట్రెంగ్తెన్ అవుతూ వస్తాయి. రైట్, వెరీ ఇంపార్టెంట్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి దానికి సొల్యూషన్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ డెమోక్రసీ అండ్ డెమోక్రటిక్ వ్యవస్థల్ని స్ట్రెంగ్తెన్ చేయడము. ఇది మీరు ఇంటర్వ్యూలో అయినా చెప్పచ్చు, ఆన్సర్లో అయినా రాసుకోవచ్చండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, వ్యాక్సిన్స్కి సంబంధించింది. సో ఇక్కడ ఏమంటున్నారు, వ్యాక్సిన్స్ చూడండి, ఇది దేంట్లో చాలా ఇచ్చారండి. ఇదంతా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కర్లేదు. బట్ ఓవరాల్గా దీని థీమ్ ఏంటి అంటే వ్యాక్సిన్స్ రకరకాలుగా అటు ఇంటర్నేషనల్ గాను ఇటు నేషనల్ గాను వ్యాక్సిన్స్ మీద R&D జరుగుతూ ఉంది. చాలా వ్యాక్సిన్స్ 3rd స్టేజ్లో క్లినికల్ ట్రయల్స్లో, హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్లో 3rd స్టేజ్లో ఉన్నాయి. అంటే ఇంకొక 4-5 మంత్స్, మహా అయితే ఇంకొక 6 మంత్స్లో వ్యాక్సిన్స్ రాబోతున్నాయి. మరి ఇలాంటి టైంలో ఏ విధంగా మన పాలసీ ఉండాలి చూడండి. ఇక్కడ వ్యాక్సిన్ రేస్ లాస్ట్ స్టేజ్లో ఉంది. ఏ కీ స్టెప్స్, ఏ ఇంపార్టెంట్ స్టెప్స్ ఇండియా తీసుకోవాలి అన్నది హెడ్డింగ్ చూడండి. వ్యాక్సిన్స్ ఇలా డెవలప్ అవుతున్నాయి. ఆల్రెడీ దాని డెవలప్మెంట్కి రీసెర్చ్ సపోర్ట్ కానీ ఇదంతా కూడా చేస్తూ ఉన్నాం. అది పక్కన పెడితే ఒకవేళ వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి దగ్గరలో ఉంది కాబట్టి ఏం చేయాలి, డిఫరెంట్ కంపెనీస్ డెవలప్ చేస్తున్నాయి. అందరి దగ్గర నుంచి మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. ఏవి, వ్యాక్సిన్స్ని తయారు చేసే కంపెనీస్ అటు ఫారిన్ కానీ ఇటు డొమెస్టిక్ కానీ మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ సోర్సెస్ నుంచి మన దేశానికి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏ విధంగా సప్లై చేసుకోవాలి. సరే, వచ్చాయి వ్యాక్సిన్స్. వచ్చాక ఎవరికి వ్యాక్సిన్స్ ఇవ్వాలి? ముందు మెడికల్ ఫీల్డ్లో ఉంటూ డాక్టర్స్, నర్సెస్ వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలా, లేదా కామన్ పీపుల్కి ఎక్కువ ఇవ్వాలా, లేదా ఎవరు మనీ పెట్టి కొనుక్కుంటే వాళ్ళకా? పే అండ్ గెట్ అంటారండి. సో ఎవరికి మనీ ఉండి వాళ్ళు కొనుక్కోగలిగితే ఏ విధంగా ఈక్విటీ వస్తుందండి? అంటే పువర్ పీపుల్ యొక్క హెల్త్ కాదా కొనుక్కోలేకపోతే? సో ఈక్విటీ అనేటటువంటిది ఉండాలి, జస్టిస్ అనేటటువంటిది ఉండాలి. మరి ఈ ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ముందు వ్యాక్సిన్స్ రీచ్ అయ్యేలాగా చూడాలి. మనము ఈ పదం విన్నారు ఎప్పుడైనా, కోమార్బిడిటీ అని. అంటే కొంతమందికి ఈ కరోనా వచ్చినప్పుడు వాళ్ళకుండే మిగిలిన డిసీజెస్ వల్ల థ్రెట్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి డయాబెటీస్ కానీ ఆల్రెడీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే మెడికల్ వర్కర్స్, మెడికల్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అంటే నర్సెస్, డాక్టర్స్ వీళ్ళందరికీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఏజ్డ్ పీపుల్కి ప్రిఫరెన్స్ ఇస్తూ రావాలి. ఆ తర్వాత
ఆ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ రావాలి. ఒకటేసారి మన ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్స్ ఒకేసారి సడన్గా తయారైపోవు కదా, కొంత టైం అయితే పడుతుంది. సో ఆ సప్లైని ఏ విధంగా ప్రయారిటైజ్ చేయాలన్న పాలసీని, మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకోవాలన్న పాలసీని, ఈ రెండింటిని కూడా మరి గవర్నమెంట్ ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ అండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లేదా ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్న దాని కింద చదువుకుంటాం. ఈ డిస్కషన్ అంతా దేని గురించి? ఆర్సీఈపీ గురించే, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. దీనికి సంబంధించి టక్టకా గుర్తొచ్చేసుకోండి. 15 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, అవునా? ఈ 15 మెంబర్స్లో మరి ఎవరు మేజర్ కంట్రీస్? గ్రూప్స్ ఏవి? ఏసియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అనేటటువంటిది మేజర్ గ్రూపు. అవి కాకుండా ఇంకొక 5 మామూలుగా అయితే మనం కూడా ఉండాల్సింది, కానీ నెగోషియేషన్స్ నుంచి మనం బయటకు వచ్చేసాము. ఎందుకు అంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మనం ఒక స్పెషల్ వీడియో చేసుకున్నాం. లాస్ట్ వీక్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. మన నేషనల్ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా లేవు అని చెప్పేసి మన వాళ్ళు నిన్న ఆన్సర్ కూడా వీటి మీద చాలామంది రాశారు. అది కూడా మనం చూసుకున్నాం. సరే, నేషనల్ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా లేవు, ఆ రీజన్స్ ఏంటో కూడా మనం చదువుకున్నాం. ఒకవేళ చదవని వాళ్ళు ఉంటే స్పెషల్ వీడియో ఒకసారి చూడండి. ఆర్సీఈపీ మన ఛానల్లో ఉంది. సరే, ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు? ఎప్పుడైనా గమనించండి, ఒక ఆర్టికల్లో వచ్చినప్పుడల్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోలేం కాబట్టి దాంట్లో ఉండే ముఖ్యాంశాలు చూస్తాం. రేపు ఇంకొన్ని వస్తాయి వేరే విషయాలు. అందుకని మనం ఆర్సీఈపీ అని ఒక షీట్లో రాసుకొని ప్రతిసారి వచ్చే కరెంట్ ఇష్యూస్ అన్నీ అదే షీట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చూసుకోండి. సరే, ఇక్కడ చూడండి. డియర్ మినిస్టర్, ట్రేడ్ అగ్రిమెంట్ పిచ్ ఈజ్ ఫ్లాడ్ అంటే మీరు ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చెప్పింది ఏదైతే ఉందో అది తప్పుగా ఉంది అంటున్నారు. అంటే అండి, ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎస్ ఇండియా దాంట్లో లేకపోవడమే మంచిది అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉండుంటే బాగుండేది అపోజ్ చేసేవాళ్ళు ఉన్నారు. 2 రకాలుగాను ఉన్నారు. సో మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఆర్టికల్స్ వస్తున్నాయి. సో మీరు సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్, అపోజింగ్ ఆర్గ్యుమెంట్స్ అనే హెడ్డింగ్ పెట్టుకొని మనం సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్ చూసుకుంటే దాని కింద రాసుకోండి. అపోజింగ్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఒకవేళ న్యూస్ పేపర్లు అవే చెప్తాం కాబట్టి అపోజింగ్ ఆర్గ్యుమెంట్స్ రాసుకోండి. సరేనా? సరే, మరి దీంట్లో ఈ ఆర్టికల్లో ఏమేమి మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దామండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఇక్కడ గమనించండి. ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ అంటున్నారు. ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ అంటే ఏంటి? ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయండి, అవి మనం చూద్దాం. అంటే గ్రోత్, ఒక దేశం యొక్క అభివృద్ధి, జీడిపికి ఎక్స్పోర్ట్స్ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి? మనము మన ఎకానమీని ఓపెన్ చేసినప్పటి నుంచి, అంటే ఎల్పిజి రిఫార్మ్స్ 1991 నుంచి తీసుకొని వచ్చాక కనుక మనం గమనిస్తే ఎక్స్పోర్ట్స్ వల్ల మన కంట్రీ యొక్క గ్రోత్ అనేది ఉంది. చైనా, వియత్నాం తర్వాత ఎక్స్పోర్ట్స్ లెడ్ ఎకానమీ మీద ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ వల్ల ఎకనామిక్ గ్రోత్ పెరిగిన వాటిలో ఇండియా అనేటటువంటి ఒక మేజర్ కంట్రీగా ఉంది. దానికి సంబంధించిన డేటా ఏముంది చూద్దామా? ఇదిగోండి, ఇక్కడ చూడండి. 1995 నుంచి 2018 వరకు మనం చూస్తే ఇండియాలో ఎక్స్పోర్ట్ గ్రోత్ 13.4% యాన్యువల్లీగా పెరుగుతూ వస్తుంది. అంటే ఇది ఎకానమీకి ఉపయోగకరమా కాదా అండి? రైట్, అదొక ఆర్గ్యుమెంట్. రెండోది స్ట్రాంగ్ రూపీ అప్రోచ్ అంటున్నారు. స్ట్రాంగ్ రూపీ అప్రోచ్ అంటే ఏంటండి? రూపీ అప్రిషియేషన్, డిప్రిషియేషన్ 2 పదాలు ఉంటాయండి. అప్రిషియేషన్ అవ్వడము, డిప్రిషియేషన్ అవ్వడం అని. అంటే రూపీ వాల్యూ పెరుగుదల, తరుగుదల అని చెప్పి. సో అప్రిషియేట్ అయ్యింది అంటే రూపీ వాల్యూ పెరగడం. రూపీ వాల్యూ పెరిగింది అంటే మనకేమవుతుంది? ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గుతాయి. ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గుతాయి. ఎక్స్పోర్ట్స్కి డిమాండ్ తగ్గుతుంది. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ 50 రూపీస్ ఉండేది అనుకుందాం. $1 50 రూపీస్ ఉండేదండి. అయితే ఇప్పుడు అది ఏమైపోయింది? $1 అనేటటువంటిది ఇప్పుడు లెట్సే 80 రూపీస్ దగ్గరగా వచ్చింది అనుకుందాం. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వస్తువు మనకి ఇక్కడ $100కి మనం అమ్ముదాం అనుకున్నాం. $100కి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్స్పోర్ట్స్కి సంబంధించి చూడండి. ఫస్ట్ స్టేజ్లో అయితే మనకి 500 వచ్చేది, రైట్, 5,000 రూపాయలు. సో ఇప్పుడు 8,000 రూపాయలు వస్తుంది. అంటే రూపీ వాల్యూ 80కి పడిపోవడం, దాన్ని ఏమంటారు? డిప్రిషియేషన్. సో అప్పుడు మనకి ఎక్కువ డబ్బులు వస్తుంది కాబట్టి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేవి మనం చేయడానికి ఉంటుందా, ఉండదా అండి? ఎస్. సో డిప్రిషియేషన్ అయినప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, రైట్. అదేవిధంగా అప్రిషియేషన్ అయినప్పుడు ఏమవుతుంది? మామూలుగా 80 ఉండాల్సింది 50 అయింది అనుకోండి. అంటే మామూలుగా 800 రావాల్సింది $100 ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు మనకి 5,000 వస్తుంది. అలాంటప్పుడు ఎక్స్పోర్ట్ కెపాసిటీ తగ్గిపోతుందా? సో స్ట్రాంగ్ రూపీ అప్రోచ్ని గవర్నమెంట్ ఫాలో అవ్వడం వల్ల
ఎక్స్పోర్ట్స్ తగ్గిందే కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల కాదు. ఇక్కడ కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత తీసుకొచ్చాక పాజిటివ్గానే ఉంది కానీ నెగిటివ్గా లేదు. చూడండి, రెండోది స్ట్రాంగ్ రూపీ అప్రోచ్ వల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గాయి కానీ సో అదే మనము కనుక చైనా అనేటటువంటిది రూపీ డిప్రిషియేషన్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో అది ఫాలో అవ్వలేకపోయాము. మూడోది మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ. సో మనం ఎందుకు ఇలాంటి ఆర్సీఈపీ లాంటి గ్రూప్లో ఉండలేకపోతున్నామంటే కాంపిటిటివ్నెస్, అంటే మనం వేరే కంపెనీస్తో వేరే కంట్రీస్లో ఉండేటటువంటి కంపెనీస్తో పోటీ పడలేకపోతున్నాం. ఎందుకని? అవి మన యొక్క స్ట్రక్చరల్ వీక్నెస్, మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉండేటటువంటి స్ట్రక్చరల్ వీక్నెస్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో అదే మనం మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండే వీక్నెసెస్ కనుక అడ్రస్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే, అంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇది చెడ్డది, ఆర్సీఈపీ వల్ల మనకి నష్టపోతాము అంటున్నారు. ఆర్సీఈపీ వల్ల మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల మనం నష్టపోవట్లేదు, మన గవర్నమెంట్ పాలసీస్ వల్ల మనం నష్టపోతున్నాము. స్ట్రాంగ్ రూపీ అప్రోచ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీలు మనం తక్కువ ఉన్నాం కాబట్టి మనం నష్టపోతూ ఉన్నాము. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ అనేది ఉంది కదా. సో అప్పుడు ఆర్సీఈపీ లాంటి గ్రూప్స్ ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంకా పెరుగుతాయి కదా. సో ఇలాంటి గ్రూపింగ్స్లో చేరాలి అన్నప్పుడు సో మనం పక్కన వాళ్ళ మీద కంప్లైంట్స్ చేయడం బదులు మన యొక్క ఓన్ కెపాసిటీస్ని పెంచుకోగలగాలి, మన కంపెనీస్ యొక్క కాంపిటేటివ్నెస్ని పెంచుకోగలగాలి. అది ఇక్కడ చెప్తున్న ఆర్గ్యుమెంట్స్ అండి. వీటిని ఒకచోట రాసి పెట్టుకోండి, దానికి అపోజింగ్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఇవి రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్ మరియు ఎకానమీకి సంబంధించిందండి. రీసెంట్గా G20 సమ్మిట్ సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది. ఈ G20 ఈవెంట్లో మరి డిఫరెంట్ మినిస్టర్స్ అందరూ పాల్గొన్నారు. కానీ ఇది డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళలేదు, వర్చువల్ మీటింగ్ అంటే ఆన్లైన్ మోడ్లో వర్చువల్ మీటింగ్స్ అనేటటువంటివి జరగడం జరిగిందనమాట. మీరు గమనించాలండి, ఈ వర్చువల్ మీటింగ్స్ అనేది కొద్దిగా పాజిటివ్గా కూడా ఉంది. ఒకవేళ మన ప్రైమ్ మినిస్టరే వెళ్తే ఎన్ని కోట్లు ఖర్చు అయ్యేది తెలుసా? ఇక్కడైతే ఊరికే కంప్యూటర్ ముందు కూర్చొని మాట్లాడుకోవడము. బట్ అఫ్ కోర్స్ డైరెక్ట్గా మీట్ అయితే దానికి ఉండే పర్సనల్ ర్యాప్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి అనుకుందాం. బట్ వర్చువల్ మీటింగ్స్ వల్ల కొన్ని కోట్ల రూపాయలకు ఒక కంట్రీకి డిప్లొమాటిక్ మీటింగ్స్ ద్వారా సేవ్ అవుతున్నాయండి. అది ఒక పాజిటివ్ ఉంది అని గమనించండి. సరే, ఇక్కడికి వచ్చేసేయండి. G20 సమ్మిట్ 20 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. మరి ఇక్కడ మాట్లాడుతూ మన ప్రైమ్ మినిస్టర్ 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం కదా. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ UNFCCC కింద ఏదైతే సైన్ చేసుకున్నామో వాటిలో మేము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. LED లైట్స్ అనేటటువంటివి మేము పాపులర్ చేసి 38 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించగలుగుతున్నాము. మా యొక్క గోల్ 175 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీని 2022 లోపే తీసుకొని రావాలి, 400 గిగావాట్స్ని 2030లోపు తీసుకొని రావాలని పెట్టుకున్నాము. వాటిని సాధించడంలో మేము పురోగతిని సాధిస్తున్నాము అన్నట్టుగా చెప్పారు. అది సైడ్ లైన్స్లో. మరి ఓవరాల్గా ఈ G20 సమ్మిట్లో ఏమేమి మాట్లాడారు, దానికి సంబంధించిన విషయాలు ఏంటో ఒకసారి చూద్దామా? వెరీ ఇంపార్టెంట్ అండి. G20 గ్రూప్ ఆఫ్ 20 అంటాం. సో 80% వరల్డ్ ఎకనామిక్ అవుట్పుట్ ఈ 20 దేశాల్లోనే ఉంది. 2/3 వంతు గ్లోబల్ పాపులేషన్ ఈ దేశాల్లో నివసిస్తుంది. 3/4 వంతు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈ దేశాల మధ్య జరుగుతుంది. ఎవరెవరు మరి ఆ కంట్రీస్? కెనడా, USA, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటైనా, ఇక్కడ UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, టర్కీ, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, రష్యా, చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా. ఇవి 20 మెంబర్ కంట్రీస్ అన్నమాట. ఇది 1999లో మరి వీళ్ళందరూ కూడా ఫినాన్స్ మినిస్టీరియల్ లెవెల్లో మాట్లాడుకున్నారు. సో అప్పుడు వీళ్ళు అసలు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటి అని డిస్కస్ చేసుకున్నప్పుడు 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఈ గ్రూపింగ్ అనేటటువంటిది కోఆపరేషన్కి చాలా యూస్ఫుల్ అయిందనమాట. సో ఆ విధంగా G20 అనేటటువంటి లీడర్ సమ్మిట్, హైయెస్ట్ సమ్మిట్ని 2008లో ఫస్ట్ టైము వీళ్ళందరూ మీట్ అయి చేసుకోవడం జరిగింది. దీని యొక్క మేజర్ అజెండా మ్యాక్రో ఫైనాన్షియల్ ఇష్యూస్, సోషో ఎకనామిక్ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో రీసెంట్గా ఎక్కడ జరిగింది ఏంటి అది చూద్దామా? చూడండి, 2020లో సమ్మిట్
సౌదీ అరేబియాలో జరగడం జరిగింది. సో ఈ G20 సమ్మిట్ అనేది ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్కి ఇంపార్టెంట్. 2021లో అంటే నెక్స్ట్ ఇయర్ ఇటలీలో జరగబోతుంది, ఇండోనేషియాలో 2022లో జరగబోతుంది, ఇండియాలో 2023లో, బ్రెజిల్లో 2024 మామూలుగా అయితే అండి. ఇండియాలో 2022లో జరగాలి, కానీ మన వాళ్ళు అడిగారు మాకు పోస్ట్ పోన్ చేయండి, ఎందుకంటే అది మాకు ఇంపార్టెంట్ ఇయర్. 2023కి 75 వసంతాలు నిండుతాయి మాకు, మా ఇండిపెండెన్స్ వచ్చి. అందుకని మాకు 2023లో ఇలాంటి సమ్మిట్ మేము కండక్ట్ చేయాలనుకుంటున్నా ఉన్నారు. సరే అని ఇండోనేషియా మనము కాంప్రమైజ్ అయ్యాం. సరే, గ్లోబల్ లెవెల్లో ఇక్కడ చాలా ఇనిషియేటివ్స్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇండియా. దీని గురించి మాట్లాడింది ఏంటి? టెర్రరిజం. సో టెర్రరిజం ఏ విధంగా చూడాలి? G20 సమ్మిట్లో చూడండి ఏమేమి మాట్లాడుకున్నారు. ఈ పాండమిక్ టైంలో ఎకనామిక్ రివైవల్ ఏ విధంగా చేయాలి, ఈ వ్యాక్సిన్స్ వీటికి సంబంధించి కోఆపరేషన్, వ్యాక్సిన్ కోఆపరేషన్ ఎలా ఉండాలి, ట్రేడ్ ఏ విధంగా మళ్ళీ రివైవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడిన విషయాలు. సో మన ఇండియా రీసెంట్గా మనం గమనిస్తే చాలా వాటిలో లీడర్షిప్ రోల్ని చూస్తుందన్నమాట. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ, కొయిలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇలాగ ఎన్నో గ్రూపింగ్స్లో మేజర్ ఇది ఇనిషియేటివ్స్నే తీసుకొని వస్తుంది. సో G20 లీడర్ సమ్మిట్లో కూడా వీటన్నిటి గురించి ఇండియా మాట్లాడడం జరిగింది. ఫైనల్గా రియద్ డిక్లరేషన్లో టెర్రరిజం వీటన్నిటి మీద ఫైట్ చేస్తాము అన్నట్టుగా అందరూ మాట్లాడడం జరిగిందండి. వీళ్ళందరూ G20 మెంబర్ సభ్యులు. ఇంపార్టెంట్ అన్నమాట. వర్చువల్ సమ్మిట్ ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. మనీ లాండరింగ్ వీటన్నిటికీ సంబంధించిన ఇష్యూ అనమాట. సో ఇక్కడ 4th గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్రిమినల్ ఫినాన్సెస్ అండ్ క్రిప్టో కరెన్సీస్, ఇది 4th టైం. సో 4th కాన్ఫరెన్స్, ఇది కూడా వర్చువల్ కాన్ఫరెన్స్, ఇది జరగడం జరిగింది. ఓవరాల్గా 132 దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. క్రిమినల్ ఫినాన్సెస్, క్రిప్టో కరెన్సీస్, ఇంటర్పోల్, యూరోపోల్, ఇలాగా డిఫరెంట్ ఏజెన్సీస్ మరి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఏం చెప్పడం జరిగింది అంటే, ఇదిగో క్రిప్టో కరెన్సీస్ అనేటటువంటివి మనీ లాండరింగ్కి దారితీస్తున్నాయి. క్రిప్టో కరెన్సీస్ అంటే ఏంటి? ఐడియా ఉందా? క్రిప్టో కరెన్సీ మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఉంటుందండి. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని మరి ఎవరైతే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ద్వారా ఎవరికి పంపిస్తున్నారనేది వాళ్ళిద్దరికే తెలుసు, కానీ మధ్యలో ఏ విధమైనటువంటి ఇంటర్మీడియరీ ఉండదు. మనకేంటి, మధ్యలో ఒక బ్యాంకు ఇవన్నీ ఉంటాయి. అలా ఏమీ లేకుండా ఓన్లీ నెట్వర్క్ ద్వారానే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అలాంటిది అది మనీ లాండరింగ్కి దారి తీస్తుంది అన్నది ఇక్కడ చెప్తున్నటువంటి ఏరియా అన్నమాట. ఓవరాల్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేటటువంటిది ఎన్నో రకాలైనటువంటి మరి అప్లికేషన్స్ ఉన్నా సరే, ఇది క్రిప్టో కరెన్సీ అనేటటువంటిది ఈ మనీ లాండరింగ్కి దారితీస్తుంది. సో అందుకని ఈ ఏజెన్సీస్ ఏ విధంగా ఇలాంటి మనీ లాండరింగ్ వీటిని ఎదుర్కోవాలి అన్న దాని గురించి ఈ కాన్ఫరెన్స్ని చేపట్టడం జరిగింది. సో ఒకసారి క్రిప్టో కరెన్సీస్ అంటే ఏంటి అన్న దానికి సంబంధించి ఒక చిన్న వీడియో ఉంది మన ఛానల్లో, అదొకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో చెప్పండి. సో ఓవరాల్గా దాని యొక్క అజెండా ఏంటి, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఈ కాన్ఫరెన్స్ యొక్క అజెండా ఏంటి అంటే, క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ అఫెన్సెస్ దాన్ని ఎలా డీల్ చేయాలి, క్రిమినల్ ఫ్లోస్ ఎలా జరుగుతున్నాయి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా, డార్క్ మార్కెట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ర్యాన్సమ్వేర్, సెక్స్టార్షన్, సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, మనీ లాండరింగ్ ఏ విధంగా వర్చువల్ అసెట్స్లో జరుగుతుంది, డ్రగ్ ప్రొసీడ్స్ అంటే డ్రగ్స్ కొనుక్కొని వాటికి క్రిప్టో కరెన్సీస్ ద్వారా పే చేయడం, సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏ విధంగా వివిధ రకాల ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కోఆర్డినేట్ చేసుకోవాలి, అది ఈ కాన్ఫరెన్స్లో మేజర్గా చెప్పిన విషయాలండి, ఇంపార్టెంట్ విషయాలన్నీ. నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా, థాయిలాండ్, సింగపూర్ వీటికి సంబంధించిన నేవీ ఎక్సర్సైజ్ రీసెంట్గా జరిగింది. సింబెక్స్ అనేటటువంటిది అది కంక్లూడ్ అయింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఏమేం పార్టిసిపేట్ చేశారు ఏం అక్కర్లేదు. థాయిలాండ్, ఇండియా, సింగపూర్ ఇవి మూడు కలిసి ట్రైలేటరల్ మరి ఎక్సర్సైజ్ అనేటటువంటివి SITMEX అంటారు. SITMEX ఇది కంక్లూడ్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. సో దాంతోపాటు బైలేటరల్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది సింగపూర్, ఇండియా మధ్య ఉన్నటువంటిది సింబెక్స్ అన్నమాట. అది కూడా మనకి ఈ నెలలోనే కంక్లూడ్ అవ్వబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ గమనించాలండి, నాన్ కాంటాక్ట్ అనే పదం మనం చూస్తున్నాం. నాన్ కాంటాక్ట్ అంటే మీట్ ఏమి అవ్వకుండా డైరెక్ట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారనమాట, మిగిలిన కమ్యూనికేషన్ వ్యవస్థలతో కోవిడ్ ఉన్న దానివల్ల, రైట్. సో స్టైమెక్స్ అనేటటువంటిది చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. బైలేటరల్ ఎక్సర్సైజ్ మనం ఎప్పటి నుంచో చేపడుతూ ఉన్నాం.
27th ఎడిషన్ ఇది సింగపూర్ ఇండియా మధ్య. కానీ ట్రైలేటరల్గా థాయిలాండ్ ఇండియా సింగపూర్ కలిసి చేసింది ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ డీప్ సీ మిషన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇది న్యూస్లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుతాం. డీప్ సీ మిషన్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనేటటువంటిది మన సముద్ర గర్భము అంట. సో ఈ సముద్ర గర్భం ఇక్కడ ఉండేటటువంటి డిఫరెంట్ రీసెర్చ్ కానీ కమర్షియల్ ఎక్స్ప్లోరేషన్ కానీ వీటన్నిటికీ పర్మిషన్ తీసుకోవడము. ఈ డీప్ సీ మిషన్ ఈ ఇనిషియేటివ్స్ కింద రకరకాల టెక్నాలజీస్ని డెవలప్ చేయడము, హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడము, వాటన్నిటి కోసం తీసుకొని వచ్చినటువంటి ప్రాజెక్ట్ అనమాట. మరి దీనికి సంబంధించి కొద్దిగా డీటెయిల్స్ చూద్దామా? ఇంపార్టెంట్ అండి, ఇది గమనించాలండి. ఈ డీప్ సీ మిషన్ అనేది ఒక మల్టీ డిసిప్లినరీ వర్క్, అంటే డిఫరెంట్ ఏజెన్సీస్ కలిసి దీన్ని తీసుకొస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మిగిలిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ కూడా యూజ్ అవుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సిఎస్ఐఆర్, ఇవన్నీ కలిసి ఈ మిషన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్తున్నారనమాట. మరి దీంట్లో ఉన్న కొన్ని పాయింట్స్ గమనిద్దామా? చూడండి ఇక్కడ డీప్ సీ మిషన్ కింద మనం దేన్ని ఫోకస్ చేస్తున్నాం? డీప్ సీ మైనింగ్, ఓషన్ క్లైమేట్ చేంజ్ ఏ విధంగా ఉంది, అండర్ వాటర్ వెహికల్స్ ఎలా డెవలప్ చేయొచ్చు, అండర్ వాటర్ రోబోట్స్, ఈ టెక్నాలజీస్ అన్ని డెవలప్ చేయడం అనమాట. సో మనకి ఇండియన్ ఓషన్ అనేటటువంటిది మన ఇండియన్ పెనిన్సులాగా లాంగ్గా ఉంది. సో ఎన్నో రకాల ఆపర్చునిటీస్, ఎనర్జీ, ఫుడ్, మెడిసిన్, రకరకాలైనటువంటి ఆపర్చునిటీస్ అనేటటువంటి మనకున్నాయి. ఈ కంటెక్స్లో మన ఇండియాకు ఉండే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది 2.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉందండి. రైట్, ఈ కంటెక్స్లో ఆల్రెడీ మనకి సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్ అంటున్నాం. ఇండియన్ ఓషన్లో సెంట్రల్ ఇండియన్ బేసిన్లో అక్కడ మైనింగ్ ఇవన్నీ చేసుకోవడానికి యునైటెడ్ నేషన్స్ కింద ఉండే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది పర్మిషన్ ఇచ్చింది, ఎస్పెషల్లీ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఇలాంటి వాటిని మైన్ చేసుకోవడానికి. సో ఈ కంటెక్స్లో మరి డీప్ సీ మిషన్ అనేది వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. అన్ని రకాలైనటువంటి రీసెర్చ్లకి ఈ మిషన్ ఉపయోగపడుతుంది. దీని బడ్జెటరీ అలొకేషన్స్ సుమారుగా 4,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అన్నది అంచనా అన్నమాట. మరి వాళ్ళ లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి జపాన్ అనే కంట్రీ మాల్దీవ్స్ యొక్క కోస్ట్ గార్డ్ దీన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం గ్రాంట్ అంటే ఏంటి? మనీ ఇస్తారు, దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అక్కర్లేదు. అదే లోన్ అంటే మనీ ఇస్తారు, మళ్ళీ దాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. మరి ఎందుకు ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్కి ఫ్రీగా ఇవ్వాలండి? వాళ్ళకేం చుట్టం కాదు కదా, ఎందుకు ఇస్తుంది? మాల్దీవ్స్ యొక్క మ్యాప్ గుర్తెచ్చుకోండి. అసలు మాల్దీవ్స్ ఎక్కడుంది ఒకసారి గుర్తెచ్చుకోండి, జపాన్ ఎక్కడుంది గుర్తెచ్చుకోండి. మాల్దీవ్స్ అనేటటువంటిది ఇండియన్ ఓషన్ రీజన్లో చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది, అవునా కాదా? మరి ఇటు సైడ్ నుంచి వచ్చే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇదంతటికీ మాల్దీవ్స్ అనే కంట్రీ మీద ఎవరికైతే మంచి గ్రిప్ ఉంటుందో వాళ్ళకి దీని మీద అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకోసం మాల్దీవ్స్తో మంచిగా ఉండడానికి చైనా ప్రయత్నిస్తుంది, ఇండియా ప్రయత్నిస్తుంది, జపాన్, అందరూ ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అనేది చాలా స్ట్రాటజిక్గా ఉంది కాబట్టి. సో ఈ కంటెక్స్లో వాళ్ళ యొక్క ఇండియా కోస్ట్ గార్డ్ని స్ట్రెంగ్తెన్ చేసుకునేందుకు $7.6 మిలియన్ గ్రాంట్ని జపాన్ అనేటటువంటిది మరి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. మరి న్యూఢిల్లీ అంటే ఇండియాకి ఏ విధమైన సిచ్యువేషన్ ఉంది? ఇండియా కూడా మాల్దీవ్స్తో క్లోజ్ రిలేషన్స్ కంటిన్యూ చేస్తుంది. ఇండో పసిఫిక్ రీజన్ ప్రాస్పెరిటీలో మాల్దీవ్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. గ్రేటర్ మాలే ప్రాజెక్ట్ గుర్తుందా మీకు? ఒక 2 వీక్స్ ముందు చదువుకున్నాం. గ్రేటర్ మాలే ప్రాజెక్ట్ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేయడము, ఇలాగ మనము ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అనేవి దీంతో చేస్తూ ఉన్నామన్నమాట. రైట్, సో ఇది క్వాడ్ మెంబర్ అయినటువంటి యుఎస్ఏతో డీల్ చేసుకుంది. మరి ఇప్పుడు ఇండియాతో ఎలాగో మంచి రిలేషన్స్ ఉంది, అదేవిధంగా ఇప్పుడు జపాన్తో గ్రాంటినేట్స్ ఇవి పొందుతుంది. ఎందుకని ఇవంతా? చైనా ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో దాని యొక్క ఇంపాక్ట్ పెరగకూడదు. మరి అలాంటప్పుడు మనకి హెల్ప్ అందించేది మాల్దీవ్స్ లాంటి కంట్రీసే. అందుకోసం అందరూ దానికి ఫేవర్ చేస్తున్నారు అంతే తప్ప దాని మీద ప్రేమతో కాదు. స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంది, ఎవరి నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుందండి. అది ఉండడం ఎథికల్, అది ఉండడం కరెక్టే. రైట్, ఆ విధంగా మరి దీనికోసం హెల్ప్ చేస్తున్నారు. సరే, మరి నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దామా? మర్సీ పిటిషన్స్ని డిస్పోజ్ చేసే వాటిలో మరి ఏ విధంగా లేట్ అయితే అది ఏ విధంగా రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి వైలేట్ చేస్తుందో రాయండి అన్నారు. క్షమాభిక్ష అసలు ఎవరు పెట్టగలరు ఏంటి? ఆలస్యం జరుగుతూ ఉంది. ఇదిగో రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ రాశారు. శత్రుఘ్న్ చౌహాన్
ఇంపార్టెంట్ కేస్ అండి. అది రాసినప్పుడు మొత్తం రాయండి. శత్రుఘ్న్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, ఆ ఇయర్ కూడా మెన్షన్ చేస్తే ఇలా రాయాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఫుల్గా రాయాలి, సరేనా? పేరు సరే, ఎందుకు చెప్పింది ఇంకొద్దిగా ఎలాబరేట్ చేయండి. కేస్ స్టడీని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం గుడ్, రాయడం మంచిదే. ఇంకొద్దిగా రాసి వే ఫార్వర్డ్ చెప్పండి, ఏం చెయ్యాలి అన్నది కొద్దిగా అట్లీస్ట్ ఒక 3-4 లైన్స్ అన్న రాస్తే బాగుంటుందండి. సరే, ఇక్కడ చూడండి. సో సివిలైజ్డ్ కంట్రీ ఇక్కడ ఏ విధంగా మరి మర్సీ పిటిషన్స్ని డీల్ చేస్తారు ఇక్కడ గమనించాలండి. ఇనార్డినేట్ డిలే అనేటటువంటిది దేనికి దారి తీస్తుంది? ఇక్కడ ఇంపార్టెంట్ కేసెస్ రాశారు. అజయ్ కుమార్ పాల్ కేసు ఒకటి రాశారు. ఖేమ్చంద్ వర్సెస్ ఏ స్టేట్ అండి? ఖేమ్చంద్ వర్సెస్ ఏంటి? ఫుల్గా రాయాలి. ఎప్పుడైనా ఇలా రాసేటప్పుడు ఫుల్గా రాసుకోవాలి. శత్రుఘ్న్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇయర్ రాయగలగాలి, రైట్? కొద్దిగా జాగ్రత్తగా రాయాలి. బట్ కంటెంట్ అంతా గుడ్. వే ఫార్వర్డ్ కూడా రాశారు, గుడ్. ఇది షార్ట్గా రాసుకోవాలండి. ఇంటర్నేషనల్ కోవెనెంట్ దీన్ని వైలేట్ చేస్తుంది. సో టార్చర్కి ఇది టార్చర్ లాంటిది అని శత్రుఘ్న్ చౌహాన్ కేసులో ఎక్స్ప్లిసిట్గా చెప్పింది. సో దాన్ని మీరు ఎంఫసైజ్ చేయండి, బట్ దీన్ని షార్ట్గా రాయాలి, సరేనా? బట్ గుడ్, బాగా రాశారు. నెక్స్ట్, రీసెంట్గా కరెంట్ ఇష్యూలో ఇది ఉంది. కరెంట్ ఇష్యూతో మొదలు పెట్టడం మంచి పద్ధతి, ఓకే. మరి ఎందుకు డిలే అవుతుంది అన్నది రాయాలి కదా అండి. సో ఎందుకు డిలే అవుతుంది అన్నది మీరు హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో ఇదిగో ఈ కింది రీజన్స్ వల్ల డిలే అవుతుంది. సో దీంట్లో ఖేర్ సింగ్ వర్సెస్ దీంట్లో ఏం చెప్పారు, శత్రుఘ్న్ చౌహాన్ కేసులో ఏం చెప్పారు, రామ్మూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, గుడ్, బాగా రాశారు. బట్ ఇంకొద్దిగా ఓవరాల్ ఇంపాక్ట్ ఏంటి అన్నది రాశారు, గుడ్. వే ఫార్వర్డ్ కంక్లూజన్. ఇప్పుడు ఈ స్టూడెంట్ రాసిన ఆన్సర్ చూడండి, చాలా షార్ట్గా ఉంది. ఇలా కనుక మనం రాయగలిగితే ఆన్సర్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతాం, రైట్? సో ఇక్కడ మీరు ఇంకా కంక్లూజన్ ఇంకా బెటర్గా రాయొచ్చు. బట్ మనము ఇంకొకటి చెప్తాను చూడండి, అన్ని క్వశ్చన్స్కి యావరేజ్ కంటెంట్ రాసుకుంటూ వెళ్తే గొప్పగా ఉండాల్సిన అన్ని గొప్పగా రాయాలి అనుకుంటే అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయలేం. అన్ని క్వశ్చన్స్కి యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ రాసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకు మెయిన్స్లో మంచి స్కోర్ వస్తుందండి. అన్ని క్వశ్చన్స్కి పర్ఫెక్ట్ ఆన్సర్ రాయాలని మనం ప్రయత్నిస్తూ వెళ్తే కొన్ని క్వశ్చన్స్ వదిలేస్తూ వెళ్తాం. సో మనము యావరేజ్ అబవ్ యావరేజ్ అనేది మన ఎక్సలెన్స్ అనేది మన గోల్ అయి ఉండాలి. కానీ క్వాలిటీ అన్నీ మనకి ప్రాక్టికల్గా చూస్తే అబవ్ యావరేజ్గా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. వర్డ్ లిమిట్ కానీ ఇదంతా బాగా రాశారండి, గుడ్. ఇక్కడ చూద్దాం, ఏది క్షమాభిక్ష? మరి ఏ విధంగా డిలే అనేటటువంటిది ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందని ఏ కేసులో అండి? సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పడం జరిగింది, అది రాయాలి కదా, రైట్? సో వీటికి సంబంధించి రాశారు, గుడ్. డిఫరెంట్ కేసెస్ రాశారు. బచ్చన్ సింగ్ కేసు రాశారు, శత్రుఘ్న్ చౌహాన్ కేసు రాశారు, రాజీవ్ గాంధీ పిటిషన్లో కూడా సుప్రీంకోర్టు. ఇక్కడ మీరు రాయగలగాలి, సుప్రీంకోర్టు అన్నారు, ఇక్కడ ఏం సుప్రీంకోర్టు అని. బట్ ఓవరాల్గా ఓకే. కంక్లూజన్లో వే ఫార్వర్డ్ రాయండి. వే ఫార్వర్డ్ రాస్తే బాగుంటుందండి, రైట్? అంటే మీరు గమనించుకుంటూ ఉండండి. మీరు అందరూ ఆన్సర్స్ రాస్తున్నారు కదా, ఎంత టైం మీకు పడుతుంది ఆన్సర్ రాయడానికి అన్నది మీరు గమనిస్తూ రావాలండి. అది మీరు 10 minutes లోపల రాయగలగాలి. యూపీఎస్సీ స్టూడెంట్స్ అయితే 7 minutesలో రాయాలి ఆన్సర్. సో ఆ టైంకి మీరు కొద్దిగా అయినా దగ్గరికి ఉండేలాగా ప్రయత్నించండి, సరేనా? నెక్స్ట్, ఇదిగో క్షమాభిక్ష అనేటటువంటిది. ఇది ఆలస్యం చేయడం వల్ల ఏ విధమైన ఇంపాక్ట్స్ ఉంటాయి, మరి దానికి సంబంధించి ఏమేంటి, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. దీన్ని కొద్దిగా పాయింట్స్ రూపంలో రాసుకోండి, పారాగ్రాఫ్స్ కంటే కూడా పాయింట్స్ రూపంలో రాసుకోండి, బాగుంటుంది, గుడ్. వర్డ్ లిమిట్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా అండి. వర్డ్ లిమిట్ 200 to 250 అడిగిన దాన్ని బట్టి వాళ్ళు 150 wordsలోనూ రాయమంటారు, 250 wordsలోనూ రాయమంటారు. తక్కువ అడిగినా సరే రాయగలిగేంత ఉండాలి, 250 words అయినా రాయగలిగేంత ఉండాలి. సో ఈ మధ్యలో రాసేదానికి ప్రయత్నించండి, బట్ గుడ్ అండి. మరి ఇవాల్టి మెయిన్స్ క్వశ్చన్ ఇదండి. ఇది మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.